గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. 7771077720. వెల్కమ్ టు ఐటీఎం న్యూస్. దిస్ ఈస్ పవన్. సో ఐబొమ్మ మళ్ళీ తిరిగి వచ్చేసింది. కస్టడీలో రవిని తీసుకున్న తర్వాత కూడా హైకోర్టు హ్యాక్ అవ్వడం జరిగింది. హైకోర్టు సర్వర్ హ్యాక్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ ఐబొమ్మ తిరిగి వచ్చింది. అసలు హైకోర్టు సర్వర్ హ్యాక్ అయిన దానికి రవికి సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ ఐబొమ్మ మళ్ళీ రిటర్న్ రావడము, ప్రజల్లో రవికి ప్రజాదరణ ఎక్కువగా ఉండడము, అసలు లీగల్లీ ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి, రవి మీద ఎలాంటి కేసు ఉంటుంది, ఎలాంటి శిక్షలు పడే అవకాశం ఉంటుంది అని చెప్పేసి హైకోర్టు లాయర్ సత్యనారాయణ గారు ఉన్నారు, అడ్వకేట్. సో వారిని అడిగి తెలుసుకుందాం. ముఖ్యంగా లాయర్ సలీం గారు కూడా నేను రవికి సపోర్ట్ చేస్తానని ముందుకు రావడం కూడా జరిగింది. నిన్న మీరు అందరూ చూసే ఉంటారు. సో సార్, హాయ్ సార్. హలో సార్, ఏంటి ఇప్పుడు లీగల్ గా ఇది చట్ట వ్యతిరేకమైన పని రవి చేసింది, కానీ ఎందుకని ఇంత ప్రజాదరణ? లీగల్ గా ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి అతని మీద? ముఖ్యంగా మీరు రవి మీద ఏదైతే కేసు నమోదు జరిగిందో అది సైబర్ నేరాల కిందకి వస్తుంది. సో అతని మీద సైబర్ క్రైమే కాకుండా అంటే ఐటీ యాక్ట్ ప్రకారంగా కొన్ని సెక్షన్లు 66 అండ్ 66E కూడా పెట్టారు. అదేవిధంగా భారతీయ న్యాయ సంహిత అంటే బిఎన్ఎస్ ప్రకారంగా అతని మీద 111(2) అండ్ బి క్లాస్ బి కింద 318 కింద, అదేవిధంగా 351 కింద, మిగతా ఇంకా 2 వేరే సెక్షన్ల కింద పెట్టారు. అదేవిధంగా ఇంకో కాపీరైట్ యాక్ట్ కింద కూడా అతని మీద నేరాలు 63 అండ్ సెక్షన్ 65 కింద కూడా వారి మీద కేసు నమోదు జరిగింది. అవే కాకుండా ఇంకా లేటెస్ట్గా 2023లో వచ్చినటువంటి సినిమాటోగ్రాఫిక్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. సినిమాటోగ్రాఫిక్ అమెండ్మెంట్ యాక్ట్ 2023. దాని ప్రకారంగా కూడా వారి మీద 6AA అండ్ 6AB సెక్షన్ల కింద కూడా వారి మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకు అని అంటే, వారు అంటే కాపీరైట్ ఏదైతే ఒక నిర్మాత ఉంటాడో, సినిమా వాళ్ళు ఉంటారో, వారు తీసినటువంటి సినిమాను వారి అనుమతి లేకుండా, వారి కన్సర్న్ లేకుండా అంటే టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడున్న లేటెస్ట్ టెక్నాలజీని ఉపయోగించి వారికి తెలియకుండా, అంటే ఇది నథింగ్ బట్ థెఫ్టే. అయితే ఇవన్నీ కూడా ఒకదానికొకటి సెక్షన్లు యాడ్ అవుతా ఉన్నాయి. అంటే నాట్ ఓన్లీ కాపీరైట్ యాక్ట్, ఐటీ యాక్ట్, అదేవిధంగా జోక్యం చేసుకుంది ఈడీ కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని చెప్పారు. ఎందుకంటే వీటి మీద అతను కొన్ని కోట్ల రూపాయలు సంపాదించాడు అనేది కూడా ఒక అభియోగం ఉన్నది. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో ఈడీ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉంది. ఈడీ ఇన్వాల్వ్ అయ్యేదంటే పెద్ద మొత్తంలో బదిలీలు జరిగిందనే అర్థం కదా. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే అతను ఇక్కడ ఏదో చిన్న మొన్న వ్యవహారం చేయలేదు ఆయన. సో మనం చూస్తూ ఉన్నాము, మనం న్యూస్ ఛానల్స్లో కానీ మనకున్న సమాచారం ప్రకారంగా కూడా అతను వేరే కంట్రీస్లో వండుకుంటూ సర్వర్లను అక్కడ డొమైన్ చేసుకొని ఆ విధంగా పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నాడు. కాబట్టి అతని మీద పూర్తిగా ఈడీ వస్తుంది. తర్వాత దీని వెనుక ఎవరు ఉన్నారనే అవకాశం లోతు తీయడానికి కూడా సిబిఐ కూడా ఇన్వాల్వ్ అయ్యే అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే ఇది పెద్ద ఎత్తున జరుగుతున్న వ్యవహారం కాబట్టి. కాకపోతే ఇక్కడ ప్రజాదరణ ఉండడం అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అది ప్రజాదరణ ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే, ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ అంటే ఒక సామాన్యమైన జీవితం గడుపుతున్న వ్యక్తి అతను బ్రాండెడ్ ఐటమ్స్ కొనలేని పక్షంలో దానికి సంబంధించి డూప్లికేట్ కాపీ ఐటమ్స్కి వెళ్తాడు. ఇప్పుడు కాపీ 1, కాపీ 2 అనే ఐటమ్స్కి వెళ్తూ ఉంటారు. జనరల్గా ఏదైనా షూ కానీ బట్టలు కానీ అలాంటివి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా ఏంటంటే, ఈ రోజున్న పరిస్థితులలో అంటే నేను సినీ రంగాన్ని తప్పుపడట్లేదు, కానీ ఉన్న వాస్తవం మాట్లాడుకుంటే ఈరోజు ఒక కామన్ మ్యాన్, ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తులు అతను భార్య పిల్లలతో ఓ సినిమాకి వెళ్ళాలంటే దగ్గర 2,000 నుంచి 3,000 రూపాయలు ఖర్చు అయ్యే పరిస్థితి ఉంది. సో అది కూడా అంటే ఈ విధంగా కూడా కొంత వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు, సినిమా వాళ్ళు అంటే సినిమా వాళ్ళల్లో కూడా కొంతమంది లాభం పొందుతా ఉన్నారు. ఇప్పుడు సినిమా రంగానికి చెందిన కార్మికులు కానీ, లైట్ మ్యాన్స్ కానీ, ఎంతో ఒక సినిమా రావడానికి, ఒక సినిమా బయటికి రావడానికి ఒక హీరో, ఒక నిర్మాత, ఒక డైరెక్టర్ కాదు, దానికి సంబంధించి ఎందరో కొంత వేల మంది కష్టపడితే కానీ సినిమా అంటే అద్భుతంగా రాదు, దాని బయటికి రాదు. సో వారందరికీ కూడా లబ్ధి చెందుతుర్రా అంటే ప్రతి ఒక్కరు లబ్ధి చెందలేరు, కొంతమంది లబ్ధి చెందుతా ఉన్నారు. సో అది కూడా ఒక కారణంగా ఉండొచ్చు. కాబట్టి ప్రజలు కూడా ఈరోజు మాకు ఏంది
ఐబొమ్మ ద్వారా మేము సినిమా మా ఈ కుటుంబం అందరూ కూర్చొని చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందని కొంత రావచ్చు. కాకపోతే ఇప్పుడు దొంగతనాన్ని ఆపడం కష్టం, కానీ దొంగను పట్టుకున్నాం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసినట్టయితే ఓ దొంగను పట్టుకోవచ్చు, కానీ దొంగతనాలను చేసేది ఆపలేము కదా. కానీ మళ్ళీ ఓపెన్ అయింది కదా సార్, మార్నింగ్ ఓపెన్ అయింది అనుకో. కామన్ అది. ఇప్పుడు పైరసీ అనేది గతంలో ఉన్నది. గతంలో సీడీల రూపంగా వచ్చేటివి, ఈ రోజు హెచ్డి అనేది వచ్చింది, వెబ్సైట్లు వచ్చేసినాయి. కాబట్టి ఇలాంటివి కామన్. దాన్ని పోలీసు వారు కూడా చాకచక్యంగానే వారు పట్టుకుంటా ఉన్నారు, నిరోధించే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నారు. కాకపోతే నేను మీ ద్వారా కోరుకునేది ఏంటంటే, ఈ సినీ రంగం వారు కూడా కొంత వారి యొక్క టికెట్స్ కానీ, ఇంకోటి ముఖ్యంగా ఇక్కడ గమనిస్తా ఉన్నాం, చెప్తా ఉన్నది ఏంటంటే, చాలా మంది చెప్తా ఉన్నారు, మనం కూడా ఇందులో చెప్పవలసిన అవసరం ఉన్నది. ఇప్పుడు ప్రతి థియేటర్ కావచ్చు, లేకపోతే ఐమాక్స్ కానీ కొంత మల్టీప్లెక్స్ థియేటర్స్లలో ఏం జరుగుతూ ఉంది, ఎంఆర్పి రేట్ కన్నా కూడా ఎక్కువ రేట్ అమౌంట్ తీసుకుంటా ఉన్నారు. ఎంఆర్పి కన్నా ఎక్కువ మొత్తంలో తీసుకున్నావు. ఎస్, ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఎంఆర్పి ఉన్న మనకు లీగల్ మెట్రాలజీ యాక్ట్ ప్రకారంగా ఎంఆర్పి ఉన్న దానికన్నా ఎక్కువ తీసుకోవడానికి నేరం అది. సో ఆ విధంగా చేయట్లేదు. ఇంకోటి, ఇప్పుడు స్నాక్స్ విషయానికి వస్తే, అంటే ప్యాకెట్స్లలో పాప్కార్న్స్ కానీ ఇంకోటి కానీ ఏవైతే ఉన్నాయో అవి వెయిట్ ప్రకారంగా ఇవ్వాలి. అంటే 250 గ్రామ్స్ ఇంత, 500 గ్రామ్స్కి ఇంత అనేది ఉండాలా. సో అలా ఉండకుండా ప్యాకెట్స్ రూపంగా ఇస్తా ఉన్నారు. సో ఇప్పుడు ఒక పాప్కార్న్ ఉంటుందండి, ఆ పాప్కార్న్ ప్యాకెట్ ఒక 250 గ్రామ్స్ మనం అంటే ముడి సరుకు కానీ ఏదైనా కావచ్చు, నీకు ఒక 8 రూపాయల నుంచి 10 రూపాయలు పడుతుంది. దానికన్నా త్రిబుల్ అమ్ముకోవచ్చు మీరు, అంటే ఓ 30 రూపాయలకు అమ్ముకోవచ్చు. అమ్మితే రీజనబుల్, అది ఎఫోర్డబుల్. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది, 300 400 పోతా ఉంది. ఇప్పుడు అది కొంత ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి, అది గమనించాలి. శిక్షలు ఎలా ఉంటాయి సార్? ఇప్పుడు ఐబొమ్మ రవికి శిక్షలు ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? అంటే ఇప్పుడు చూసుకుంటే ఒక్కొక్క సెక్షన్ ప్రకారంగా, ఇప్పుడు కాపీ రైట్ ప్రకారంగా కావచ్చు, ఐటీ ప్రకారంగా కావచ్చు, ఐటీ యాక్ట్ ప్రకారంగా, అదే విధంగా మనకు సినిమాటోగ్రఫీ బిఎన్ఎస్ ప్రకారంగా ఒక్కొక్క దానికి మనకు 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు శిక్షలు పడే అవకాశం ఉంది ఒక్కొక్క సెక్షన్ కు. ఒక్కొక్క సెక్షన్ ఏమో 7 years ఇంప్రిజన్మెంట్ అబోవ్ కూడా ఉన్నది. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇప్పుడు క్రిమినల్ కాన్స్పిరసీ తోటి ఒక ఉద్దేశపూర్వకంగా క్రియేట్ చేసిండు, ఉద్దేశపూర్వకంగా మోసాలు చేసిండు, వారి అనుమతి లేకుండా తీసుకున్న, ఇట్లా పలు సెక్షన్లు ఉన్నాయి. దగ్గర మనం చూస్తా ఉన్నాము. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టుగా ఒక 15 నుంచి 20 సెక్షన్లు వారి మీద పెట్టారు, ఇంకా కూడా పెట్టే అవకాశం ఉన్నది. యాజ్ ఏ లాయర్ గా అతని తరపున ఒక లాయర్ ఉండాలి, ఒక అడ్వకేట్ వాదించాలి. సో మరి వాదించినప్పుడు అతనికి తెలుసు కదా ఇతను చేసిన తప్పు అని, ఎలా వాదిస్తారు ఇతను చేసింది కరెక్ట్ అని చెప్పేసి? ఇప్పుడు కామన్ గా ఏదైనా కానీ లాయర్ యొక్క వృత్తి ధర్మము వాదించడం. ఇప్పుడు వారికి ఉన్న గ్రౌండ్స్ ప్రకారంగా, వారికి ఉన్న దాని మీద వారు ముందుకు పోతారు. ఏ కాన్సెప్ట్ లో వాదిస్తారు సార్? యాక్చువల్లీ న్యాయం అతను చేసిన తప్పు అని ప్రూవ్ అయింది, మొత్తం అతనే చెప్పాడు, అతని ఇన్ఫర్మేషన్ అంతా రావడం జరిగింది ఎలా చేస్తున్నాడని. అతను చేయలేదు అని చెప్పేసి ఇది జస్ట్ ఇనిషియల్ స్టేజ్. ఇది ఇప్పుడు మాత్రం వారిని అరెస్ట్ చేశారు, ఇంకా పూర్తిగా డేటా రావాలి, ఛార్జ్ షీట్ వేయాలి, వారి నేరాన్ని నిరూపించాలి, పోలీసు వారు నేరాన్ని నిరూపించాలి. కాబట్టి ఇట్స్ విల్ టేక్ టైం. సో అందుకని నాకు తెలిసి వారి కోసం బెయిల్ కు ప్రయత్నం చేస్తారు. సరే, దాని కేసు పూర్వపరాల దృష్టి కావచ్చు, ఇప్పుడు ఉన్న ఎంక్వైరీ అంటే ఇన్వెస్టిగేషన్ పరంగా పోలీసు వారు వారిని మన పోలీస్ కస్టడీకి కూడా అడిగే అవకాశం ఉన్నది, అడిగి ఉండొచ్చు, లేదా అడుగుతారు కూడా. సో కస్టడీ తీసుకున్నాక ఇంకా కూడా ఇన్వెస్టిగేషన్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని బట్టి కేసు అనేది ఏ విధంగా ఉంటుంది అనేది మనం భవిష్యత్తులో చూస్తాం. Thank you, sir. Welcome. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.